హలో అందరికీ ఈరోజు కూడా క్విక్ అండ్ టేస్టీ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట. మన తేజ గారు చెప్పిన సాంబార్ రైస్ రెసిపీతో వచ్చేసాను. సో అచ్చంగా అవే ఫాలో అవ్వకపోయినా సరే ఇంచుమించుగా అవే ఫాలో అయ్యానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయిందనమాట మన తేజ గారు చెప్పినట్టు. సో విస్మై ఫుడ్ నుంచి మరొక మంచి రెసిపీ మీకోసం అయితే నేనైతే ట్రై చేశాను అనమాట. సో చూసేద్దాం వచ్చేసాను రెసిపీని. సో నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ కందిపప్పునైతే తీసుకున్నాను అనమాట. సో దాన్ని అయితే బాగా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు అయితే తీసుకుని దాన్ని కూడా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. సో స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, ఎల్లిగడ్డ, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకొని బాగా వేపేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాలు 2 అయితే కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకొని యాడ్ చేసుకొని కొంచెం వేగేదాకా అయితే పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకా తగినంత మన రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మిరియాలు మస్ట్ అండ్ షుడ్గా వేయండి ఇందులో. ఆ మిరియాలతోటి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సాంబార్ రైస్. సో మిరియాలు అయితే ఒక 7 నుంచి 8 మిరియాలు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే చెమ్మ ఆరిపోయేంత వరకు అయితే మనము కలుపుకోవాలన్నమాట. వేసి తడిలో బియ్యంలోని చెమ్మ ఆరిపోవాలన్నమాట అంతవరకు. సో కలుపుకొని మనము 3.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. సో 3.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. సో 2 నుంచి 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మూత ఓపెన్ చేస్తే ఎమ్మి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో పైన గార్నిషింగ్ అయితే లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారనుకోండి అసలు మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసుకొని అయితే తీసుకొచ్చేస్తారు. హలో అందరికీ ఈరోజు కూడా క్విక్ అండ్ టేస్టీ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట. మన తేజ గారు చెప్పిన సాంబార్ రైస్ రెసిపీతో వచ్చేసాను. సో అచ్చంగా అవే ఫాలో అవ్వకపోయినా సరే ఇంచుమించుగా అవే ఫాలో అయ్యానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయిందనమాట మన తేజ గారు చెప్పినట్టు. సో విస్మై ఫుడ్ నుంచి మరొక మంచి రెసిపీ మీకోసం అయితే నేనైతే ట్రై చేశాను అనమాట. సో చూసేద్దాం వచ్చేసాను రెసిపీని. సో నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ కందిపప్పునైతే తీసుకున్నాను అనమాట. సో దాన్ని అయితే బాగా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు అయితే తీసుకుని దాన్ని కూడా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. సో స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, ఎల్లిగడ్డ, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకొని బాగా వేపేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాలు 2 అయితే కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని యాడ్ చేసుకొని కొంచెం వేగేదాకా అయితే పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకా తగినంత మన రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను.